ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్కృత్యం సత్యసాయి బనాడ్. ఎపిసోడ్ స్వామివారి పాదపద్మం ప్రణామం చేసుకుంటే మీ అందరికీ సాయిరామ్ అండి. మనం కృష్ణావతారం గురించి ఒక రెండు సత్సంగాలు ఆల్మోస్ట్ 50 రోజులు బట్టి కృష్ణ భగవద్గీత అంతా ఆయనదే, ఆయన సొత్తే. దగ్గర ఒక 50 రోజులు బట్టి మనం కృష్ణనామస్మరణలోనే ఉన్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా కృష్ణుడి గురించి ఏం చెప్పుకుంటున్నాం అంటే, కృష్ణాష్టమి వచ్చింది కదా అని we have 2 సత్సంగాస్. ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసి దాని రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఉత్తర గీతలో ఇంకా 2 అధ్యాయాలు ఉన్నాయి. ఈ మొత్తం కూడా బై ఫ్రైడే విల్ కంప్లీట్ ఇట్ టోటల్లీ. ఆ విధంగా బలరామకృష్ణులు మధుర నగర పురవీధిలో నడుచుకుంటూ, నడవక్కర్లా కావాలనే రథం దిగారు. అక్రూరుడు లోపల తీసుకెళ్తా అన్నాడు. దగ్గర 13-14 సంవత్సరాలు కృష్ణుడు జన్మించాడు అని తెలిసింది. ఇంతవరకు కృష్ణ దర్శనం ఇప్పుడే అయింది వాళ్ళకి, మధురాపురం వాళ్ళకి. సో వాళ్ళందరికీ మధురాపురంలో పురజనులందరికీ దర్శనం ఇవ్వాలని ఉద్దేశంతో దే ఆర్ వాకింగ్. దేర్ నో నెసెసిటీ ఫర్ వాకింగ్. ఆ వాకింగ్ లో కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి, ఆయన తెలుసు. ఆల్రెడీ ఒక పని చేసేసాడు, నేను అక్కడ ఆపేశాం. హీ ప్రామిస్డ్ టు కిల్ హిమ్, హీ వాజ్ కిల్డ్ వెస్టర్డే. దట్ రజక సాకలివాడు. అలా ముందుకు ఇంకా వెళ్తున్నారు. అవి ముగ్ధమోహన్ రూపాలు చూసి మైమర్చిపోతున్నారు. వాళ్ళు ఆనందపరచటమే. కృష్ణుడు అంటే ఆనంద స్వరూపుడు కదా, ఆకర్షణ. పూల వర్షం కురిపిస్తున్నారు. దే ఆర్ వాకింగ్ ఆన్ ఎల్లో కార్పెట్. రెడ్ కార్పెట్ పరిచారంటాం మనం, బట్ హియర్లీ దే ఆర్ వాకింగ్ ఆన్ ఎల్లో కార్పెట్. అలాగ వాళ్ళు వెళ్తుంటే ఒక సుగంధ పరిమళాలు ఎక్కడి నుంచో వస్తున్నాయి. కృష్ణ పరమాత్మ ఘ్రాణశక్తి ఎక్కువ ఆయనకి, అందుకనే ఎవరింట్లో వెన్న ఉంది బాగా తెలుసు. ఇక సుగంధ పరిమళాలు అద్భుతమైనవి. చూస్తున్నాడు, 4 దిక్కులు చూశాడు. ఈ మధ్య శ్రీకృష్ణ అని సీరియల్ వస్తే చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఎక్కడి నుంచి వస్తుందా అని ఆ పరిమళాలు ఎత్తుతున్నాడు, సెర్చింగ్. సో ఫైనలీ నోటీస్ దట్ ఒక వికార స్వరూపం, క్రికెట్, ఆ శరీరం అంతా మువ్వంకెలు తిరిగిపోయిన, నడువు వంగిపోయిన స్త్రీమూర్తి యొక్క పళ్ళెంలోంచి వస్తున్నట్టు గమనించాడు. ఇందాక నిన్నటి రోజు ఆ వస్త్రాలు తీసుకెళ్తుంటే కావాలని వస్త్రాలు లాక్కున్నాడు. ఎందుకంటే అతనికి జన్మ చరితార్థం చేయటానికి. ఇక్కడ కూడా స్త్రీ ఎంబడి పడితే స్త్రీ ముట్టుకోనివ్వాల. ఎందుకంటే ఆడ కుబ్జ, ఆడి పేరు. ఎవరు దగ్గర పోరు అటువంటి వాళ్ళ దగ్గరికి. అటువంటి వాళ్ళకే సేవ చేయమన్నారు స్వామి. ఎవరు సేవ చేయడానికి ముందు రారో అటువంటి వాళ్ళకి సేవ చేయాలి అన్నారు. చాలా మంది చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మన సేవలలో. సో టచ్ చేయడానికి ఒప్పుకోలా కుబ్జ. ఊరుకుంటాడు అల్లరికృష్ణుడు. యూ వాంట్ టు టచ్ హిమ్ ఎట్ ఎనీ కాస్ట్. ఎందుకంటే ఆ టచ్ లోనే ఉంది. మన మామూలు టచ్ అనుకుంటాం, స్పిరిచువల్ టచ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్డినరీ టచ్. ఏంటి తీసుకెళ్తున్నావు అడుగుతాడు. సుగంధ ద్రవ్యాలు ఉంటుంది. ఎవరికి అంటాడు? కంస మహారాజుకు అంటాడు. నాకు ఏమంటాడు? అది రాజుగారికి అంటుంది. పర్లే, నాకు కూడా ఏమని చెప్పి ముట్టుకోవాలి ఆవిడ అంతే. ఎందుకంటే ఆ స్పర్శదారి రూపం అంతా మారిపోతుంది. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం చేత ఆవిడ ఎంతో ఆకర్షితురాలైంది. ఆ స్పర్శ చేత సుందరమైన ముగ్ధ మనోహర రూపం వచ్చింది ఆ కుబ్జకి.
ఆ సుగంధ ద్రవ్యాలు మొత్తం శ్రీకృష్ణునికి సమర్పించింది. వాటిని ఎంతో ప్రేమగా స్వీకరించాడు. తర్వాత మళ్ళీ ఒక పర్యాయము మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్తారట కృష్ణ పరమాత్మ. ఈ కుబ్జ ఎవరో నథింగ్ బట్ ఈ శూర్పణఖ అని రామాయణం. ఆ రామాయణంలో శూర్పణకే మళ్ళీ కుబ్జగా జన్మించడం జరిగింది. రావణు మోహిస్తుంది కదా, రావణు ముట్టుకోవాలనుకుంటుంది, రాముడు స్పర్శ కోరుకుంటుంది అక్కడ. అప్పుడు అక్కడ ఏకపత్ని అవుతారు కనుక ఎవరిని ముట్టుకోవడం కుదరదు. సో హీ వాజ్ రీబోర్న్ యాజ్ కుబ్జ. అలాగా ఆ మహిమ చేసి ముందుకు సాగుతుంటారు. నెమ్మదిగా వెళ్ళిన తర్వాత ఆ యాగశాలలోకి ప్రవేశిస్తారు. ఇక ఆ కావలికి పెద్ద పెద్ద మల్ల యోధులు పెట్టాడు. ఆ యోధుల్ని హతమార్పిస్తారు. అక్కడ ఒక ధనువు ఉంటుంది. రాముడు కనుక ఎలాగ లేపాడో అలాగా అతి సునాయాసంగా దుంకేస్తాడు. ఎంతో మంది మల్ల యోధులను పంపించాడు. ఇదంతా మూడంచెల వ్యవస్థ అని చెప్తారు చూసావు, అలా పెట్టుకున్నాడు చివరికి. ఇప్పుడు ప్రొటెక్షన్ లో పోలీసు గారు మూడంచెల వ్యవస్థను పెడతాడు. ఫస్ట్ స్టేజ్ లో ఎవడు, సెకండ్ స్టేజ్ లో ఎవడు, థర్డ్ స్టేజ్ లో ఎవడు, లోపల ఉంటాడు అసలు ఇంపార్టెంట్ వాడు. అలాగే స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. ఇక్కడ అడ్డం వచ్చిన వాళ్ళందరినీ సంహరించుకుంటూ. ఈ మనుషులు పనిచేయడం లేదు, మదపు ట్రైనింగ్ పంపిస్తాడు బాగా మత్తు పదార్థాలు ఇచ్చి. ఏనుగే మదించిన ఏనుగు. ఆ మదించిన ఏనుగు పట్టుకోవాలంటే మావటి వాడే కావాలి, ట్రైనరే కావాలి, వేరే వాడికి కుదరదు. అందరూ వాడికి మత్తు పదార్థాలు ఇచ్చి వీళ్ళ మీదకి పంపిస్తాడు. వీళ్ళు సామాన్యులు కాదు కదా, వాటిని లొంగ తీసుకుని వాడి మీద ఎక్కుతారు. ఫైనల్ స్టెప్ గా కంసరకు సభను చేరుకుంటారు. ఇదంతా బయట గ్రౌండ్ లో జరిగిందంతా. ఆ వేదిక మీద ఉంటాడు, కొన్ని వందల ఎకరాల్లో జనాలు చుట్టూదంతా ఏం జరగబోతుందో జనాలు చూస్తున్నారు, ఎవరి చేతులు హతులు అవుతారని చెప్పి. కంసుడి దగ్గరికి వెళ్ళాడు, సింహాసనం నుంచి కిందకి పడదోసేశాడు, ఎలాగా వధించాలో అలాగ వధించేశాడు. కంస వధ జరిగిన తర్వాత ఇమీడియట్ గా ఏం జరిగిందంటే అవతార పురుష యాక్షన్ అలా ఉంటుంది. ఇక్కడ వధ జరగని ఏమాత్రం టైం కాలయాపన చేయలేదు. గబగబా కారాగానికి పరిగెత్తాడు. అక్కడ బంధితులైన తల్లిదండ్రుల్ని, తాతగారైన ఉగ్రసేనుని విముక్తులు చేశాడు. ఆ ఉగ్రసేను మళ్ళా మధురకు రాజుగా నియమించాడు. అప్పుడు తల్లిదండ్రులు అడుగుతారన్నమాట, మీరు విద్యాబుద్ధులు అభ్యసించాలి, మీరు సాందీపముని ఆశ్రమం వెళ్ళాలి, అక్కడ కొంతకాలం విద్యను అభ్యసించమని అడుగుతారు. ఆదేశించారు, అడగటం కాదు, తల్లిదండ్రులు ఆదేశిస్తారు. అవతార పురుషుల తల్లిదండ్రులైనా ఆదేశించడం. తల్లిదండ్రుల కోరిక ప్రకారం ఆ సాందీపముని ఆశ్రమం చేరుకోవడము, విద్యాబుద్ధులు మొత్తం సమస్త అవతారాలు చెప్తాడు అక్కడ సాందీపుడు. ఎంత అమాయకంగా వింటుంటాడంటే నాకు నవ్వొచ్చిందనమాట. ఎందుకంటే ఆయనే మత్స్యావతారం, ఆయనే కూర్మావతారం, ఆయనే రామావతారం, ఆయనే పరశురామావతారం. ఏమి తెలియదు, ఇన్నోసెంట్ పిల్లలాగా చెప్తుంటే అవతారాలన్నీ కూడా వింటుంటాడు బుర్ర ఒప్పుకుంటూ. సో విద్య అయిపోయింది, స్టిపులేటెడ్ టైం అయిపోయింది. విద్యాభ్యాసం అయిన తర్వాత గురుదక్షిణ ఇవ్వాలని వాళ్ళకి సంకల్పం కలిగింది. మేము ఇక గురుదక్షిణ ఇవ్వాలని
మనసులో కోరికను వ్యక్తీకరించారు సాందీప మునితో. నాకేం అవసరం లేదంటాడు. మీ ఇద్దరు నా దగ్గర విద్య నేర్చుకోవడానికి రావటమే గొప్ప అదృష్టం అన్నాడు. అదే నాకు ఇచ్చిన మీరు గురుదక్షిణ అన్నాడు. కానీ ఆయన మా భార్యకు మాత్రం మనసులో ఏదో కోరిక ఉంది మొహంలో. ద ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. ఎంత దాచుకున్న మొహంలో కనపడుతుంది మనకు లోపలే ఉంది. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. మనం దాస్తే దాగవండి. ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్ విల్ బి ఎక్స్ప్రెస్ ఇన్ అవర్ ఫేస్. మునిపటికి లోపల ఏదో కోరిక ఉన్నది, అది గమనించారు. అమ్మ మీకు ఏం కావాలి, ఎంత ప్రేమగా చూసుకున్నా మనకు తెలుసు చదువుకున్నప్పుడు. వీళ్ళు కూడా కష్టపడేవాడు, అడవికి పోయి కట్టెలు కొట్టుకొచ్చేవాళ్ళు అవతార పురుషులైన. ఇప్పుడు మనసులో మాట చెప్తుంది, నాకు కలగ లేక లేక ఏకైక కుమారుడు కలిగాడు, వాడు ప్రభాస తీర్థంలో స్నానం చేస్తాడని వెళ్ళాడు, అక్కడే మునిగిపోయాడు అని చెప్తుంది. తప్పకుండా అని ఈ పుత్రుని తీసుకొస్తామని అభయం ఇస్తారు. అప్పుడే వాగ్దానం చేశారు. సో అక్కడ ప్రకారం ప్రభాస తీర్థానికి వచ్చారు అన్నదమ్ములు, సోదరులు ఇద్దరు. ఎంక్వైర్డ్ సముద్రుడు. ఆ సముద్రుడు చెప్తాడు అప్పుడు, ఈ గురుపుత్రుడు యమలోకంలో ఉన్నాడని చెప్తాడు. వెంటనే యమలోకం పోతారు. యమధర్మరాజుని అడుగుతాడు, గురుపుత్రుని తీసుకొస్తారు. సాందీపమును ఆశ్రయం చేస్తారు బలరామకృష్ణుడు. ఏమివ్వడు, యమధర్మరాజుని పంపించాల్సిందే. స్వామి వెళ్ళలేదండి యమధర్మరాజు దగ్గరికి. ఆ చిత్రగుప్తుడు చూపించాడు పెద్ద లిస్ట్. ఎవరి గురించి వెళ్ళారండి స్వామి యమధర్మరాజు దగ్గరికి? ఎవరి గురించి వెళ్ళారు? ఏ భక్తుడి గురించి వెళ్ళారు స్వామి యమధర్మరాజు దగ్గరికి? సాయిరామ్, బ్రిగేడియర్ బోస్ గురించి. సాయిరామ్. ఇంకా ఇంకో పేరు ఉంది, అదే పేరు. బ్రిగేడియర్ బోసు కూడా ప్రాణం పోతే ఈయన గుప్పెట్లో పట్టుకొచ్చాడు సభాస్థలి నుంచి. పూర్ణచంద్ర ఆటూరి సభాస్థలి నుంచి పిడికిడి ముగించుకొచ్చి ఈయన కూర్చుని తోడుకొచ్చి మళ్ళా ఆ ఆయుష్ని, పోయిన ఆయుష్ని లోపలికి ఇంజక్షన్ రూపంలో మళ్ళా ప్రవేశపెట్టాడు అక్కడ బోస్, బ్రిగేడియర్ బోస్. ఒక గద్ద దనుకుపోద్ది ఆయన ప్రాణం, గరుత్మంతుడు. ఆ సేమ్ గరుత్మంతుడు ఇది అక్కడ అక్టోబర్లో జరిగితే స్పోర్ట్స్ డే రోజు అదే డేగ బొమ్మ పెడతారు. ఇక్కడ నుంచి హిల్వీ స్టేడియంలో స్వామి కూర్చున్న దగ్గర నుంచి పైన ఉన్న ఆ పైన కొండ మీద లైట్ టార్చ్ వెలిగిస్తారు ఆ క్రీడోత్సవాలు ప్రారంభంగా. దాని వంక చూసేసరికి బ్రిగేడియర్ బోస్ గుర్తుకొస్తుంది. తన ప్రాణాన్ని హరించింది, ఆ యొక్క లోపలికి ప్రవేశించింది ఆ పూర్ణచంద్ర ఆలోకి అదే డేగట. సాందీపముని ఆశ్రయం చేరుకున్నారు. మరణించి కుమారుని వాళ్ళకి అప్పచెప్పారు. సజీవంగా తెచ్చాడు. ఆనందం వర్ణనాతీతం. ది బ్లెస్ వాళ్ళ శిష్యులను ఆశీర్వదించారు, పంపించారు. ఇక్కడ మనకేం లెసన్ అంటే, అవతార పురుషులైన గురువును ఆశ్రయించారు. వశిష్ఠుడిని ఆశ్రయించాడు రాముడు. ఇక్కడ గర్గముని దగ్గరికి వెళ్ళారు, సాందీపుని దగ్గరికి వెళ్ళారు. అవతార పురుషులు సైతము గురుభక్తికి ప్రాధాన్యం ఇచ్చారు అని మనకి చెప్పడానికి. గురువుల అభిష్టాన్ని నెరవేర్చారు. నిన్న మొన్న కథ పెట్టాను, ఇద్దరు ఫ్రెండ్స్, ఎవరు చదివారు? ఒకడేమో బాగా ఉన్నవాడు, ఒకడేమో మామూలు టీచర్ రిటైర్మెంట్. టీచర్ రిటైర్మెంట్కి ఎవడొస్తాడండి అనుకున్నారు. నిన్న మొన్న పెట్టాను స్టోరీ. సరే చూశాడు, మన ఫ్రెండ్ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ ఎంత బాగా జరుగుతుందో చూద్దామని వెళ్ళాడు వీడు. బెల్లు కొట్టారు, కార్యక్రమం పెట్టారు.
జనాలు ఎవ్వరు లేరు. నెమ్మదిగా పిల్లలు వచ్చారు, నెమ్మదిగా టీచర్స్ వచ్చారు, నెమ్మదిగా పిల్లల యొక్క తల్లిదండ్రులు వచ్చారు, నెమ్మదిగా ఒక పల్లకి తీసుకొచ్చారు. ఆ పల్లకిలో పంతులు గారిని కూర్చోబెట్టారు. పంతులు గారు ఎగాక పంతులు గారు అమ్మగారిని కూడా కూర్చోబెట్టి ఊరేగించారు. ఇదన్నీ చూడటానికి వచ్చిన ఫ్రెండ్స్ కి అప్పుడు అర్థమైందండి ఉపాధ్యాయ వృత్తి ఎలా ఉంటుందో అని. అదే ఇంకొక అంశం. మనకి అందరికి ద్వారకా నగరం తెలుసు, ద్వారకా పట్టణం తెలుసు, సర్వాంగ సుందరమైంది. మనకి ఇంత అద్భుతమైన మధురా నగరం ఉండంగా ద్వారకా నగరం నిర్మాణం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? మధుర అయితే క్యాపిటల్ ఆల్రెడీ, ఒక రాజధాని ఉండగా 3 రాజధాని చేస్తానట్టుగా. వాట్ ఇస్ ద రీజన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ద్వారకా? ఉంది, సర్టెన్ రీజన్ ఉంది. జరాసంధ పేరు మనం విన్నాం. వాళ్ళకి కుమార్తెలు ఉన్నారు. వాళ్ళ కుమార్తెలు కంసుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు కంసుని సంహరించారో ఆ జరాసంధుడికి బలరామకృష్ణుడిపై దేశం, పగ, క్రోధాన్ని పెరిగినాయి. ఎప్పుడు ప్రతీకార చర్యలు దొరుకుతుందా అని చూస్తూ వెయిటింగ్ ఫర్ సిచ్యుయేషన్, ప్రతీకారం తీర్చుకోవటానికి. దొరికినప్పుడల్లా దాడి చేస్తూనే ఉంటాడు జరాసంధుడు. వీడితోడు ఇంకా ఇద్దరున్నారు దుర్మార్గులు. వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళ చేతిని చంపబడాల్సిన వాళ్ళే. అలా కోరుకున్నారు వరం. జరాచంద్రకి అహంకారం ఒకడు, మదాంధ్రైన శిశుపాల దంతవక్తులతో చేయగలిపాడు ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఎనిమిస్ అందరూ దగ్గర అవుతుంటారు అనమాట. వాళ్ళు ఏం చేసుకున్నారంటే కృష్ణుడు ఎలా రియాక్ట్ అవుతాడంటే దానికి ఒక పద్ధతి తీసుకున్నాడు. ఈ మదర్లో ఉన్న యాదవులు మనం హింసించడం మొదలుపెట్టే ది కృష్ణ విల్ రియాక్ట్ ఇమీడియట్ అనుకున్నారు. వాళ్ళు ఒకడు ఉపాయం చెప్తారు అనమాట. భగవంతుడు రావాలంటే మంచి వాళ్ళు సాధు సజ్జనుల్ని హింసించాలి. అన్ని అవతారాలు జరిగింది అదే. వీళ్ళు హింస మొదలుపెట్టిన టైంలో కృష్ణ బలరాములు అప్పుడు సాందీపమున ఆస్థానంలో విద్యాభ్యాసంలో ఉన్నారు. విద్యాభ్యాసం అయిపోయింది, మధుర చేరుకున్నారు. యాదవుల దుస్థితిని చూశారు. ఎట్లయినా సరే వీళ్ళు ఉద్ధరించాలి అనుకున్నాడు గోపాలుడు. రామచంద్రమూర్తి అడవిలో పోయినప్పుడు చెప్తాను సీతాదేవి, నువ్వు గొప్పవాడి, మంచివాడి అన్ని, కానీ ఈ బాణాలు ఎందుకు నీకు, ఇక్కడ ఏం అవసరము, లేనిపోయి వైరం ఎందుకు అని చెప్తాడు అనమాట. అంటది సీతాదేవి, నేను ఇక్కడికి వచ్చింది ఈ మునుల్ని, ఋషుల్ని తపస్సు చేసుకోకుండా అడ్డగించే వాళ్ళని శిక్షించడానికి కూడా వచ్చాను, నాకు ఈ అవసరం ఉంటాయి అని అప్పుడు సీతాదేవి చెప్తాడు అన్నమాట. అప్పుడు హీ హ్యాడ్ ఏ థాట్. అప్పుడు ఒక థాట్ వస్తుంది ఈయనకి, కృష్ణ పరమాత్మకి. సముద్ర దగ్గరికి వెళ్తాడు, కొంత భాగం ఇవ్వవలసింది అడిగాడు. విశ్వకర్మను పిలిచాడు. ఆ సాగర మధ్యలో ఒక వైభవమైన దేవేంద్ర నివాసం కంటే కూడా ప్రశస్తమైన నగరాన్ని నిర్మించమని ఆదేశించాడు. చాలా ఫాస్ట్ గా నగర నిర్మాణం జరిగింది విశ్వకర్మ యొక్క ఆధ్వర్యంలో. ఆ నగర నిర్మాణం తర్వాత ఒక్కనాటి రాత్రికి రాత్రే యాదవులందరి తన మహిమాన్విత శక్తితో ద్వారకు తరలించాడు కృష్ణ పరమాత్మ. ఇంకొక అంశం పరిశీలిద్దాం. కృష్ణ పరమాత్మకు ఉన్న భార్యల్లో ఎక్కువ రుక్మిణీదేవి మనకు తెలుసు. విశిష్ట గుణాలు కలది.
సమస్త బంగారం చేత సమస్త సంపద చేత కృష్ణ పరమాత్మే తులాభారంలో నిరజాల గలడా నయానతి వ్రత విధాన మహిమ మొత్తం సంపద చేత తూచగలడు. ఎందుకంటే కాస్త ఈగోయిస్టిక్ ఫెలో సత్యభామ. వాళ్ళ తండ్రి దగ్గర బాగా డబ్బులు ఉంటే అలానే ఉంటాయి పిల్లలకి అనమాట. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్, సత్యభామ ఎగ్జాంపుల్ అనమాట. వాడు అయ్యే దగ్గర బాగా డబ్బులు ఉండేవి. అహంకారంతో కృష్ణుని కొనొచ్చు అనుకుంది, కానీ ఏం పనికిరావు. చివరికి రుక్మిణీదేవి ఒక తులసి పత్రంతో కృష్ణుని తూల్చింది. భక్తికి పరాకాష్ట రుక్మిణి. రుక్మిణి కళ్యాణం, హౌ ఇట్ వాజ్ హ్యాపెండ్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? ఇది మామూలు పెళ్లి కాదు. వారి వివాహం అనేది ఒక ప్రకృతి పురుషుల కలయిక, ఒక తత్వాన్ని ఒక బోధ చేస్తుంది మనకి. ఈ రుక్మిణి విదర్భ దేశీయ భీష్మకుని పుత్రిక. భీష్మకుడు. ఎవరిని అడ్మిట్ చేయకండి సరిగా, చాలా చేసింది. చిన్నప్పటి నుంచి కూడా శ్రీకృష్ణ గురించి విన్నది. జ్ఞాతం ద్రష్టం ప్రవేశం లాగా విన్నది. విన్న తర్వాత అతన్ని వివాహం ఆడ నిశ్చయించుకుంది. మనసులోనే అంతరంగంలో ఆరాధిస్తుండేది. ఈ యొక్క రుక్మిణి యొక్క అన్న పేరు రుక్మి. వీడికి ఏం కావాలంటే ఫిజికల్ స్ట్రెంత్ ఉన్నాడు కావాలా. అటువంటి వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవాలి, ఫ్యూచర్లో ఎప్పుడు ఉపయోగపడతా అని చెప్పి శిశుపాలతో వివాహం చేయాలని సంకల్పించాడు రుక్మిణి అన్న. రుక్మి. తండ్రి కూడా వీక్ ఫెలో. తండ్రి వీక్ ఫెలో అయితే కొడుకు చెప్పింది వినాల్సిందే. కంసుడు అంతే చేశాడు కావాలి అయ్యని. ఆ విషయం తెలిసింది. ఏం చేయగలదు శ్రీమూర్తి రుక్మిణి? అప్పుడు జగన్మాతను ప్రార్థించింది, ముగ్గురమ్మల మూలపటాన్ని. అమ్మవారు తన మనసులో భావాన్ని తెలియజేసింది. ఒక లేఖ వ్రాసింది. తన పురోహితం ద్వారా శ్రీకృష్ణుని పంపించింది. దైవం మీద భారం వేసింది. ప్రతి జీవరాశి యొక్క భూత భవిష్యత్ వర్తమానం తెలిసిన జగన్నాటక సూత్రధారి కృష్ణ పరమాత్మ. యు నో pretty well what is past, present and future. ఆయన డిసైడ్ ఎట్లా ఏదైనా సరే రుక్మిణిని చేపట్టాల్సిందే. ఒక ప్లాన్ వేసాడు. ఆ ప్రాచీన సంప్రదాయం ఇప్పుడు కూడా మన దగ్గర పెళ్లిలో చేస్తారు. ఇది కొత్తగా ఏం కాదు. అక్కడ ఓల్డెన్ ట్రెడిషన్ ఏంటంటే ఆ వివాహానికి పూర్వం పెళ్లి కుమార్తెలు గౌరీ పూజ కొరకు దేవాలయంకి వెళ్ళారు. ఇప్పుడు కూడా గౌరీ పూజ చేస్తారు కానీ ఆడపిల్లలు. ఎక్కడ కూడా అటు ఇటు దృష్టి పెట్టకు, ఎందుకంటే ఇప్పుడు కల్చర్ పెరిగిపోయింది కదా. అయ్యగారు అయితే మాకు ఖచ్చితంగా చెప్తాడు, నేను 2-3 పెళ్లిల్లో ఉన్నాను, ఎక్కడ దృష్టి పెట్టకమ్మ, కాసేపు అమ్మవారి మీద దృష్టి పెట్టి పూజ చేయి అంటారు. ఎందుకంటే రకరకాల మేకప్ చేస్తారు. ఆ పెళ్లి బొట్టులో తంతు ఎక్కువ ఉంటుంది కదా, ఫిజికల్ తంతు ఎక్కువ ఉంటుంది. ఆ విధంగానే రుక్మిణి తన చెలికేతలతో బయలుదేరింది. మంచిగా అలంకరణ చేసుకుంది, గౌరీ పూజకు వెళ్ళింది, పూజ చేసింది, దేవాలయం వెలుపలికి వచ్చింది. కృష్ణుడు తెలుసు షీ విల్ కమ్ లైక్ దిస్ అని. ఆమె రాక కొరకు ఎదురు చూస్తున్నాడు కృష్ణ పరమాత్మ. రాగానే చేయూతనిచ్చాడు, రథంపై కూర్చుని పెట్టుకుని బయలుదేరాడు. ఈ విషయం తెలుసుకున్నారు రుక్మి, భీష్మకుడు, శిశుపాలుడు. పెద్ద సైన్యంతో బయలుదేరారు. ఏం చేస్తారు? కృష్ణుని ఏం చేయలేకపోయారు. చాలా మంది అనుకుంటుంటారు
ఆ రుక్మిణి వివాహం ఇదేనాటి ఆధునిక ప్రపంచంలో ప్రేమ వివాహం అనుకుంటాం, చూడటానికి అలానే కనపడుతోంది, కానీ అటువంటిది కాదు. అంతకుముందు ఎప్పుడు కృష్ణుని చూడలేదు ఆవిడ, కట్టుబాటుల్లో పెరిగింది. రుక్మిణి జీవాత్మ, శ్రీకృష్ణుని పరమాత్మ. ఆ జీవాత్మ పరమాత్మ చేరాలని తపనే రుక్మిణి కళ్యాణం. ఆ లేఖని బ్రాహ్మణ్ ద్వారా శ్రీకృష్ణుని పంపింది. ఇప్పుడు పురోహితులు చేస్తూనే ఉంటారు, జాతకాలు పట్టుకొస్తుంటారు, ప్రాంతాడు అమ్మాయి ఉందని పట్టుకొస్తుంది, తప్పేం లేదు. లేదా మీడియేటర్స్ మధ్యవర్తిత్వం చేస్తుంటారు. ఆ విధంగా మధ్యవర్తిత్వం ద్వారా జరిగిన వివాహము వేద ప్రమాణికమైన వివాహం, ఇట్స్ నాట్ లవ్ మ్యారేజ్. వధూవరుల ఏకీభావము వేద మంత్రములో, ఇట్ బ్లెస్డ్ బై మంత్రాస్. ఎవరు బాధ్యత అంటే పురోహితుడు. ఇట్స్ లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్. నిన్న ఎవరో చెప్తున్నారు, నిన్న పడాల్ ప్రసాద్ ఫ్రెండ్షిప్ గురించి చెప్పాడు మొన్న అక్కడ. నిజమైన స్నేహితుడు ఎవరంటే భగవంతుడు అంటూ చెప్పుకుంటూ వచ్చాడు మొన్నటి రోజు అనుకుంటా. నా వివిధ భక్తి మార్గాలు అది ఒక భక్తి, సఖ్య భక్తి. నేను ఎగ్జాంపుల్ మొన్న దాకా మా 50 రోజులు స్టోరీ చదువుకున్నాం. అర్జునుడు ఎవరితో స్నేహం చేశాడు? పరమాత్మతో స్నేహం చేశాడు. సో హూ ఇస్ ద ట్రూ ఫ్రెండ్? ఎ ఫ్రెండ్ ఇన్ ఎ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటాం మనం ప్రావెర్బ్స్. నిజమైన స్నేహితుడు కానీ నిజమైన హితుడు ఎవడంటే భగవంతుడే. అటువంటి ఘట్టాలు మనకి కృష్ణ పరమాత్మ కాలంలో చాలా జరిగినాయి. అందుకని స్వామి చాలా మంది అనుకుంటారు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళని స్వామి పిలుస్తుంటారు, సామాన్యుల్ని పిలవడు అనుకుంటాం. డబ్బులు ఉన్నవాడిని స్వామి ఇంటర్వ్యూ పిలిచినాడంటే ఆయన చేత 100 కార్యక్రమాలు చేయించడానికి బాధ్యత పెట్టడానికి లోపల పిలిచారు. ఎందుకంటే మన ఆలోచన సరే ఇలానే ఉంటుంది. శ్రీమంతులకే చిక్కుతాడు అనుకుంటే మన భక్త కుచేల ఆశ్చర్యం ఎంత? భక్త పరాధీనుడు కృష్ణుడు. నిజాలు సుమన్ బాబు గారు బాగా చెప్పారు. ఈ కుచేళ్ళు కృష్ణుడి యొక్క ఇన్సిడెంట్ అద్భుతంగా చెప్పారు. భగవంతుడు చూస్తాడట ఏమైనా సహాయం చేయాలంటే. బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే వెంటనే హెల్ప్ చేస్తాడట. కుచేళ్ళు బ్యాలెన్స్ చూసేట ఏం లేదట. మరి బ్యాలెన్స్ హెల్ప్ చేయాలి. మరి ఇక్కడ హెల్ప్ చేయాలంటే బ్యాలెన్స్ కూడా ఈయన క్రియేట్ చేయాల్సి వచ్చింది. అటుకులు తెచ్చుకున్నాడు కదా, ఒక తినేటప్పటికి అప్పుడు ఒక సుమన్ బాబు గారు ఒక మాట అన్నారు. ఎవరు చెప్తారు ఆ మాట చెప్పండి? అటుకులు తినేటప్పటికి డాష్. మీరంతా విన్నవాళ్లే. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది, పెట్రోల్ బంక్ లో మీటర్ తిరిగినట్టు అని చెప్పినట్టు గుర్తు సార్. ఫ్రీగా చెప్పు, ఇంకా ఫ్రీగా మాట్లాడు. ఎందుకు నువ్వు స్పీక్ టకటకటగా ఆయన అన్న మాటలను. ఆయన చెప్పింది కరెక్టే. పెట్రోల్ మొక్కలు రీడింగ్ టకటకటగా చాలా చాలా బాగా చెప్పాడు. కరెక్ట్ మాట చెప్పావమ్మా. ఒక్క పిడికలు అటుకులు, పాత అటుకులు, మొక్కిపోయిన అటుకులు తిరిగాక ఎంత బ్యాలెన్స్ పెరిగిపోయింది చూడు. అది స్నేహం. భగవంతుడు భక్త పరాధీనుడు. డబ్బులు ఉన్నవాడా చేస్తా క్రీడ రేస తోడు. ఈ బలరామకృష్ణుడితో పాటు సుధాముడు కూడా ఆయన బాలుడు ఉండేవాడు. వీళ్ళందరూ కూడా సాందీపం దగ్గర విద్యను అభ్యసించారు. అక్కడంతా కలిసిమెలిసి చదువుకున్నారు. ది త్రీ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్.
కానీ పరిస్థితుల ప్రభావం వలన పరమాత్మతో స్నేహం చేసిన వాడు కూడా నిత్య దారిద్ర్యంతో బాధపడాల్సిన అవసరం వచ్చింది. బిగ్ ఫ్యామిలీ, నో ఫ్యామిలీ ప్లానింగ్. సో వాళ్ళని పోషించి చాలా ఇబ్బందులు పడేవాడు పాపం. చూసింది భార్య. ఆవిడ భార్య పేరు వామాక్షి. ఈ బాల స్నేహితుడు ఉన్నాడు, ఎన్నోసార్లు చెప్తావు కదా, ఒకసారి పోయి బాల స్నేహితుడు కలిసి రావచ్చు కదా అని గుర్తు చేస్తుంది. ఒకసారి కలిసిరా, సహాయం సంగతి ఏమన్నా, నువ్వు సహాయం పొమ్మట్ల ఎప్పుడు చేసినా ఆయన పేరు ఎత్తుతుంటావు కదా, ఆయనతో ఫ్రెండ్షిప్ చేసినా ఈయనతో చేసినా అన్ని మిరకలు చేసిండు. సో ఇక భార్య కోరిక మీద బయలుదేరాడు, ద్వారకు బయలుదేరాడు. మరి పోతున్నాడు చిరకాల మిత్రుడికి. ఎప్పుడో ఎట్లా ఒట్టి తేలితో పోవాలి, ఏమున్నాయి ఇంట్లో, ఏం లేవు. ఎండిపోయిన ఉసిరికాయ ఇచ్చినట్టు ఉంది అక్కడ శంకరాచార్యుల దగ్గర ఉన్న అటుకులు చిరిగిన ఉత్తరేయంలో కట్టుకుని బయలుదేరాడు. శ్రీకృష్ణ పరమాత్మ తన మిత్రుని రాకని గమనించాడు. ఆయనే సాక్షాత్ ద్వారం దగ్గరికి వచ్చాడు, సాదర స్వాగతం చెప్పాడు, ప్రేమ అభిమానంతో ఆలింగనం చేసుకున్నాడు, లోపలికి తీసుకెళ్లాడు, తన సింహాసనం మీద కూర్చోబెట్టున్నాడు, అతని పాదాల దగ్గర కూర్చున్నాడు, స్వయంగా పాదాలు కడిగాడు, ఆ నీటిని తలపై చల్లుకున్నాడు. ఒక్కడే అండి. ఆ రాశి యాగం చేసినప్పుడు ఋతుకులు ఎంతో మందికి సేవ చేశాడు. గొప్ప సేవా తత్పరుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయనకు 8 మంది భార్యలు ఉన్నారు, కేవలం ఒక రుక్మిణి ఇలా ఈయన ఫాలో అయింది. ఆ రోజు పరమాత్మ ఏం చేస్తే అది చేస్తుంది. కాళ్ళు కడిగింది, నెత్తి మీద చదువుకుంది. కృష్ణుడు చదువుకుంది రుక్మిణి అంతా. అయిన తర్వాత చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకొని ఆనందపడుతున్నారు, తెగ నవ్వుకుంటున్నారు. చూశాడు, ఏదో పని మీద అడగటానికి వచ్చాడు కానీ అడగటానికి మొహమాట పడుతున్నాడు. ఆయన తెలియదా, ఒళ్ళంతా నిమిరాడు, కుబ్జేకి నిమిరినట్టుగా. ఏదో తెచ్చావు నా గురించి, ఏదో తెచ్చావు అంటే ఏం లేదంటాడు. మొత్తమే ఆయనే ఎత్తుకున్నాడు మూట. ఏం తెచ్చావు నా కోసం మిత్రమా అన్నావు. ఇప్పు చూశాడు, అటుకులు తీసుకున్నాడు, నోటేసుకున్నాడు. ఆ సుధాముడికి అమృత తెల్ల మేము భోజనం పెట్టాడు. హంసతూలిక తలుపు మేము పరుండు పెట్టి గింజామరాలతో వీచాడు ఆయన. ఆ పరమాత్మ యొక్క ప్రేమ బంధంలో పడిపోయి, అంటే వాట్ హీ కేమ్, అసలు నేను ఎందుకు వచ్చాను అనే విషయం మర్చిపోయాడు. ఎట్టి పరిస్థితుల్లో తన కష్టాలు, డిఫికల్టీస్ చెప్పకూడదు అనుకున్నాడు. తిరుగు ప్రయాణం రెడీ అయ్యాడు. బాగానే ఉంది. రిటర్న్ జర్నీలో థాట్ వచ్చింది. ఇంటికి పోగానే భార్య అడుగుతుంది, నువ్వు ఎందుకు పోయినావు, అసలు పోయింది ఎందుకు, ఏం చేసినావు, ఖచ్చితంగా నిలదీస్తుంది. భార్య అడిగితే ఏం సమాధానం చెప్పాలి? నో ఆన్సర్. ఎప్పుడైతే థాట్ వచ్చిందో రిమైనింగ్ జర్నీ అంతా దిగులుగానే ప్రయాణం సాగింది. థాట్ రానంతా బాగానే ఉంది. ఆ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క స్నేహంతో హాఫ్ జర్నీ చేశాడు ఆనందంతో. ఎప్పుడైతే పెళ్ళాం ఇంటికి పోకుండా నిలదీస్తుంది గుమ్మ ముందే అని థాట్ రాగానే రిమైనింగ్ జర్నీ అంతా బాధతోనే సాగింది. మొత్తమైన దిగాలుగానే ప్రయాణం చేశాడు, తన గ్రామం చేరుకున్నాడు. వచ్చి ఎంతసేపు తన గుడిసె ఎత్తుక్కున్నాడు, ఎక్కడ గుడిసె కనపడలో. ఆ స్థానం పెద్ద భవంతి కనిపించింది. అన్బిలీవబుల్, నమ్మల. అటు ఇటు చూసుకున్నాడు. నిలువ భార్య భవనంలోంచి వచ్చింది. మీ స్నేహితుడు కృష్ణుడి కృప వలన మన దారిద్ర్యం అంతా తీరిపోయిందండి, మన అష్టైశ్వర్య సుఖాలు వచ్చినాయని చెప్పింది. చిరిగిన చీరతో భార్యను చూసిన వాడు
ఆ సర్వాభరణ సౌమిత్రాలు తన భార్యని అనేబుల్ టు రికగ్నైజ్ ఫస్ట్. మొత్తం ఎగా వేసుకొచ్చింది 1 నగలు. అప్పుడు ఈ రికగ్నైజ్ సుధాముడు తన నిజమైన బంధువు ఎవరు, హూ మై రియల్ ఫ్రెండ్, ఆ పరమాత్మ నా యొక్క బంధువు, ఆయనే నా రిలేటివ్, ఆయనే నా స్నేహితుడు అనే సత్యాన్ని గుర్తించగలిగాడు. ఏ అవతారమైన ముఖ్య లక్ష్యం ఏంటంటే ధర్మ సంస్థాపన. అవతారం ద్వారా మనకు ప్రయోజనం ఏంటంటే ధర్మ సంస్థాపన జరుగుతుంది. ఆ ధర్మం ఎటువంటి ధర్మం అంటే స్వామి బాగా చెప్తారు, దట్స్ ధర్మ షుడ్ బి హృదయ ధర్మ. స్వాతంత్రం అంటే ఆత్మ స్వాతంత్రం చెప్పినట్టు ఇక్కడ అవతార ధర్మ సంస్థాపన ధర్మం అనేది ఏంటంటే ఇది హృదయ ధర్మ అంటారు స్వామి. కృష్ణావతారం ముందు కొన్ని అవతారాలు, ఏ అవతారమే ఇదే ధర్మ సంస్థాపన లక్ష్యంతో వచ్చినాయి. బట్ కృష్ణావతారం ఇది పరిపూర్ణ అవతారం. ఆ పురుషోత్తముడు ఆయన శ్రీమన్నారాయణ మూర్తి 16 కళలతో షోడశి, ఇది టోటల్ రామచంద్రమూర్తి 12, 12 + 3 + 1 రాముడు. బట్ ఇక్కడ ఈ షోడశితో సంపూర్ణంగా అవతరించాడు. మనం కేశవాయ స్వాహ మంత్రాలు చెప్తాం. మనం లాస్ట్ మంత్రం శ్రీకృష్ణనామం. ఈ కృష్ణ అనే పదము ఇది కాంబినేషన్ ఆఫ్ 4 letters. కా రా షా నా. ఈ కృష్ణ అనే పదం కా రా షా నా అనే 5 అక్షరాలు ఉంటాయి, బీజాక్షరాలు. కా అంటే కమలాకాంతుడు, కమల గర్భుడు, కమల బాంధవుడు. ఇట్స్ రిలేట్ టు సూర్యతత్వం. రెండోది రా. రా అంటే సర్వులను రమింపజేసే రామతత్వం. షడైశ్వర్య సంపన్నమైన విష్ణుతత్వం. నా నరుడు నరమృగంలో ఏ తత్వమైన నరసింహతత్వం. ఆ అక్షయ అంటే క్షయం లేని తత్వం. ఆ విధంగా సూర్యతత్వము, రామతత్వము, విష్ణుతత్వము, నరసింహతత్వము, అక్షయతత్వంతో కూడిన పంచతత్వంతో కూడింది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామం. చివరిగా కంక్లూడ్ విత్ ఇన్ 10 minutes. శ్రీకృష్ణుడు తన అవతార కార్యక్రమం మొత్తం నిన్న చెప్పాం, కంకణం, కరే కంకణం అన్న మాట వచ్చింది. కొత్త కట్టుకోలే కంకణం, దీక్షా కంకణం కట్టుకున్నాడు. మనం కూడా పూజలో కంకణం కట్టుకున్న తర్వాత పూజ మొదలు పెడతాం, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. దాన్ని దీక్షా కంకణం అంటారు. పరమాత్మ కూడా శ్రీకృష్ణుడు తన అవతార కార్యక్రమం మొత్తంలో మూడు ప్రతిజ్ఞలు చేశాడు. అందులో ఫస్ట్ వన్, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థం సంభవామి యుగే. ఆ గీతాచార్యునిగా శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర రంగంలో ఈ గీతాబోధన సందర్భంలో ఈ శ్లోకాలు 3 కూడా
అయితే ఈ ప్రతిజ్ఞ ముందుగా నెరవేర్చి ఆచరించి తర్వాతనే బోధించాడు. ప్రాక్టీస్ అండ్ ప్రొసెప్ట్, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ లాగా. ఏంటి ఫస్ట్ ప్రతిజ్ఞ? సాధు రక్షణ, దుష్ట శిక్షణ. బాల్యం నుంచే చూసి అనేక మంది అసురులు చంపాడు. 18-19 మంది చంపాడు చిన్నపిల్లవాడు అన్నప్పుడు. కంసునే హతమార్చాడు, శిశుపాలను చంపాడు, దంతావక్తుని చంపాడు, నరకాసుని చంపాడు. అటువంటి అహంకార పూర్తమైన ఎంతో మంది రాక్షసుని తుదముట్టించాడు. ఓన్లీ గీతలో చెప్పాడు. రెండవ ప్రతిజ్ఞ, అనన్యా చింతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. రెండో ప్రతిజ్ఞ, భక్త రక్షణ. ఎవరైతే నన్ను నాయందు అచంచలమైన అనన్యమైన భక్తి ప్రపత్తులు కలుగుంటారో, నన్ను ఆశ్రయిస్తారో, నన్ను శరణు పెడతారో, దే విల్ బి ప్రొటెక్టెడ్ ఎట్ ఎనీ టైమ్స్. వారు ఎవరైనా రక్షించబడతారు. వారి యోగక్షేమాలు నేనే వహిస్తాను. బోత్ యోగ అండ్ క్షేమ, అప్రాప్యమైన ప్రాప్తం యోగం. నేనైతే నా జీవితంలో ఇన్ని రోజులు సత్సంగా చెప్తాను అనుకోలేదు. ఇది పెద్ద యోగం మనకి అందరికి. ద్రౌపదీదేవి మాన సంరక్షణ కాపాడాడు. ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఎన్నో రకాలు పిలిచినా రాలేదు. చివరికి హృదయ నివాస అంటే వచ్చాడు. తర్వాత ఒకరోజు అడుగు తీరుగా కూర్చుంటుంది. ఏమన్నా గోకులవాస, మధురావాస, ద్వారకావాస, వేపల్లవాస అంటే రాలేదు. ఈ హృదయ నివాస అంటే తక్కువ వచ్చావు అంటే, అమెరికా వాస అంటే రావాలి కదా అమెరికా నుంచి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. 2000 సంవత్సరాల నాటి క్రితము ఉన్న ఆ చెట్టు ఎత్తకట కొంత టైం పట్టింది అన్నాడు స్వామి. అలా వరుసగా నడుచుకుంటూ పోతే మధ్యలోకి వెళ్ళారు పక్కకు త్రోవలోంచి. 2000 years బ్యాక్ యేసుక్రీస్తు శిలువ వేసబడిన చెక్కని తీసుకురావడం కొంత టైం పట్టింది అన్నాడు. ఇంకో సందర్భం అలా చెప్తారు. చించోలి రాణి దగ్గర ఉన్న ఆ యొక్క కలశాన్ని పట్టుకోవడానికి అమెరికా వాస అంటే అమెరికా నుంచి రావాలి కదా, ఆస్ట్రేలియా వాస అంటే అక్కడి నుంచి రావాలి, ఆఫ్రికా వాస అంటే రావాలి. ఎప్పుడైతే నువ్వు హృదయ నివాసం అనేప్పుడు ఐ కేమ్ ఇమీడియట్లీ. ఐఎమ్ నియరెస్ట్ అండ్ డియరెస్ట్ కదా. అలాగే అరణ్యవాసంలో పాండవులు కృష్ణుడు పక్కనే ఉన్నా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. నిన్న కూడా చెప్పాడు పడాల ప్రసాద్ ఇదే మాట. భగవంతుడు పక్కనే ఉన్నా వాళ్ళ కష్టాలు వచ్చినాయి, కానీ కష్టాలు ఫేస్ చేశారు వాళ్ళు ధైర్యంగా. ఆ శక్తిని ఆయన ఇచ్చాడు. ఆ దూర్వాసన శాపానికి గురి కాకుండా అక్షయ పాత్ర ద్వారా సేవ్ చేశాడు పరమాత్మ. అంతా భోజనం అయిపోయి చిన్న ఆకును భుజించాడు. దూర్వాసునిగా అతని శిష్యులకు ఆకలి లేకుండా చేసి రక్షించాడు. ఆ రోమహర్షి శాపం నుంచి పాండవులు ఉద్ధరించాడు. ఇది భక్త రక్షణ రెండో ప్రతిజ్ఞ. ఇక మూడవది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. శరణాగత రక్షణ. ఒకటేమో దుష్ట శిక్షణ, రెండోది భక్త రక్షణ, మూడోది శరణాగత రక్షణ. ఈ కౌరవుల పాండవుల మధ్య రాయబారిగా వ్యవహరించడానికి ఒప్పుకున్నాడు. అర్జునికి రథసారథిగా నిలిచాడు. పాండవుల విజయ దుందుపికి కారకుడైనాడు. భయంకరమైన యుద్ధం సాగుతోంది, 9 రోజులు సాగుతుంది. ఈ ద్రౌపదిని తీసుకుపోతే ఇంకెన్ని రోజులు కురుక్షేత్ర సంగ్రామం ఇంకెన్ని రోజులు సాగేదో. పరమాత్మ తెలుసు, భీష్ముడు ఉన్నంత కాలము పాండవులు కౌరవులు జయించలేరు. అటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ భంగం చేయడానికి ద్రౌపదిని ఉపాయం తెలిపాడు. ఆ ద్రౌపది చెప్పులు దాని యొక్క ఉత్తరాయంలో పెట్టి చుట్టుకుని వెళ్ళాడు రాత్రిపూట. భీష్ముని చేత దీర్ఘ సౌమంగళి దీవెనలు అందుకునే చేశాడు.
అప్పుడు వచ్చాడు సగం యుద్ధం ద్రౌపది చేస్తుందంటే వీళ్ళు మిసాలు మేలేశారు. మిసాలు మేలేసిన వాళ్ళు ఆ సభలో మరి అపమానం చేస్తుంటే ఏమైందో. సగం యుద్ధం ద్రౌపది చేసేసింది అన్నాడు కృష్ణ పరమాత్మ. అర్జునుడు ఉలిక్కిపడ్డాడు, భీముడు ఉలిక్కిపడ్డాడు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నుంచి ఉత్తర గర్భస్థ రక్షించాడు పరీక్షిత్. ఈజ్ ఎ టెస్టెడ్ బాయ్. ఆ విధంగా తన అవతార కార్యక్రమాల్లో ముందే తను అనుకున్న చేసిన 3 ప్రత్యేకతలు చేసిన తర్వాత భగవద్గీతలో ఇవన్నీ నువ్వు చేయి అని చెప్పాడు అర్జునుడికి. ప్రాక్టీస్ అండ్ ప్రెసెప్ట్. కనుక మనం నిరంతరము ఈ కృష్ణాష్టమి రోజు గురించి ఎదురు చూడకుండా కృష్ణనామాన్ని నిరంతరము చేయవలసిందే. మనం చేయాల్సింది అనుస్మరణ, స్మరణ కాదు. చాలాసార్లు చెప్పాను మీకు. ఒక కాలానికో ఒక ప్రదేశానికో నియమానికో ఏర్పరచుకుని స్మరించడం స్మరణ. ఫ్రైడే అండ్ సండే హ్యావింగ్ భజన్ ఫ్రమ్ 7 to 7:45. సాటర్డే హ్యావింగ్ కన్నింగనర్ భజన్. వారంలో 3 గంట సేపు. ఒక కాలం ఉంది, ఒక ప్రదేశం ఉంది, ఒక పద్ధతి ఉంది. మరి వాట్ ఎవర్ ద రిమైనింగ్ డేస్? ఆ 3 రోజులు చేసేది స్మరణ అని చేయవలసింది అనుస్మరణ. 3 గంటలే చేస్తే 3 గంటలు జీతం ఇస్తారు. 8 ఏళ్ళు 56 గంటలు, వారానికి 56 గంటలు ఉంటాయి మనకి ఉద్యోగం. రోజుకి 8 అవర్స్ అంటే 7 రోజులు అంటే 56 గంటల్లో 3 గంటలు చేసి వచ్చామనుకోండి, ఎంత జీతం ఇస్తాడు? 3 గంటల జీతమే వస్తుంది మనకి. ఫుల్ పేమెంట్ రాదు. కనుక మనం చేయవలసిన అనుస్మరణ అంటే నిరంతరం దైవనామ స్మరణ. అదే అర్జునుడికి బోధన చేశాడు. ఓ అర్జున, నన్ను తలుచుకుంటూ నువ్వు నిరంతరం నన్ను తలుచుకుంటూ యుద్ధం చెయ్యి. ఆ కృష్ణుడి పండగల రోజు కృష్ణాష్టమిగా ఇంకేమన్నా మన సహస్రనామార్చన, ఆ అర్చన, ఈ అర్చన చేస్తుంటాం, రకరకాల అర్చనలు. మీరు చేయవలసిన అర్చన కాదు, అర్పణ అంటారు స్వామి. యు మస్ట్ సాక్రిఫైస్. భగవంతుడు ఒక ప్రేమకే వసుదవుతాడు. కృష్ణుడి ప్రేమ స్వరూపం. ఆ ప్రేమను ప్రేమతోనే సాధించాలి. ఎటువంటి ప్రేమ అంటే గోపికల ప్రేమ. ప్రేమకు భయం లేదు, స్వార్థం లేదు. ప్రేమ ప్రేమ కొరకే. లవ్ ఇస్ ఫర్ లవ్ సేక్. కృష్ణుడే సేవ చేశాడు, గోవులు సేవ చేశాడు, మానవులు సేవ చేశాడు. సేవ అంటే మనం ఇతరులకి ఎటువంటి ఆపేక్ష లేకుండా, ప్రతిఫల ఆపేక్ష చేసే ఏ పనైనా సేవ అవుతుంది. సహాయం కూడా అనొచ్చు. భక్తి అంటే కూడా సేవే. డివోషన్ నథింగ్ బట్ సాక్రిఫైస్. అందరిలో భగవత్ స్వరూపులుగా భావించి వ్యవహరించడం. హృషికేశ సేవనం భక్తి రుచ్యతే అన్నారు. అటువంటి హృషికేశుడి సేవనమే అందరిలో లవ్వాల్ అండ్ సర్వాల్. దిస్ ఇస్ ద మీనింగ్. ఎక్కడున్నాడు హృషికేశుడు? ఎత్తుకోకల్లా. హృషికేశుడు అందరిలో ఉన్నాడు. వాళ్ళు ఆరాధించడమే భక్తి అని చెప్తున్నారు స్వామి. అటువంటి అవతార పురుషుడు ఇన్ని ప్రదేశాలు ఉండగా ఆ చీకటి ప్రదేశాన్ని చెరసాలను ఎందుకు అనుకున్నాడు అంటే, చెరసాల డార్క్నెస్. అంటే అజ్ఞానం చేత బంధింపబడిన ప్రదేశం.
నరకాసురుని నగరం పేరు ప్రాగ్జ్యోతిషపురం అంటారు. ఎవ్రీడే అక్కడ చీకటి, అంధకారం, లైట్ లేవు. అంటే అంధకారం లేవంటే రాజుకు లైట్ లేకుండా ఉంటాయా? లైట్ అంటే బాహ్య లైట్లు కాదు, 1000 వాట్ల బల్బులు కాదు. బయట 1000 వాట్ బల్బులు పెడితే లోపల మనకి 100 వాట్స్ లో అంధకారం ఉంటే బయట వెలుగు కాదు కావాల్సింది, లోపల వెలుగు కావాలి. ఇన్నర్ ఆత్మ జ్యోతి, ఆత్మ వెలుగు కావాలి, ఆత్మ చైతన్యం కావాలి. అటువంటి ఆత్మ చైతన్యం కావాలంటే, ఆత్మ దర్శనం కావాలంటే సర్వత్రా సర్వకాలేషు ఆ యొక్క హరినామ సంకీర్తన, కృష్ణుడి యొక్క నామ సంకీర్తన చేసుకుంటే తప్పకుండా మనలో జ్ఞాన జ్యోతిని ఆయన వెలిగింపజేస్తాడు. దిస్ ఈస్ ద ఎసెన్స్ దట్ ఐ వాంట్ టు నరేట్ అబౌట్ కృష్ణ పరమాత్మ. Now we have 2 bhajans, one from Cherukuru Rambabu and Jahnavi, then we'll go to Uttara Gita. Sai Ram. సాయిరామ్. ఎదుటనున్నాడు వీడే ఈ మానుడు, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు, మది తెలియమమ్మ ఈ మరులోకాని, 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 ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు. పరమ పురుషుడట పశులగా చెనట, పరమ పురుషుడట పశులగా చెనట, సరవులించిన విన సంగతాయిది, పరమ పురుషుడట పశులగా చెనట, సరవులించిన విన సంగతాయిది, హరియే తానట ముద్దులంగడి జయట, హరియే తానట ముద్దులంగడి జయట, ఇరవాయనమ్మ సుద్దులేటి వాగాని, ఇరవాయనమ్మ సుద్దులేటి ఓగాని, ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు. అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట, అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట, కొలదొకరికి చెప్పకూడునా ఇది, అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట, కొలదొకరికి చెప్పకూడునా ఇది, తెలిపి శ్రీ వెంకటాద్రి దేవుడై నిలిచమాట, తెలిపి శ్రీ వెంకటాద్రి దేవుడై నిలిచమాట, కలదమ్మ తనకెంతో కరుణో కాని, కలదమ్మ తనకెంతో కరుణో గాని, ఎదుటనున్నాడు వీడే
ఈ బాలుడు బది తెలియమమ్మ ఏ మరోలోకాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు మది తెలియమమ్మ ఏ మరోలోకాని ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు సాయిరామ్. చిలుకూరు రాంబాబు గారు సాయిరామ్. జయంతి మఠం. ఓకే. సాయిరామ్. పాడనమ్మా. సాయిరామ్. హే వ్రజబాల్ యదు నంద గోపాల్, హే వ్రజబాల్ యదు నంద గోపాల్, శ్యామ సుందర మోహన గోపాల్, శ్యామ సుందర మోహన గోపాల్, హే వ్రజబాల్ యదు నంద గోపాల్, यशोदा के बाल यदु नंद गोपाल, यशोदा के बाल यदु नंद गोपाल, गोपाल गोपाल गोकुल बाल, गोपाल गोपाल गोकुल बाल, हे व्रजबाल यदु नंद गोपाल, श्याम सुंदर मोहन गोपाल, हे व्रजबाल यदु नंद गोपाल, यशोदा के बाल यदु नंद गोपाल, यशोदा के बाल यदु नंद गोपाल, गोपाल गोपाल गोकुल बाल, गोपाल गोपाल गोकुल बाल, हे व्रजबाल यदु नंद गोपाल. साईराम. मंगल शुभकरी माता महेश्वरी, मंगल शुभकरी माता महेश्वरी, अम्बे भवानी अखिलांडेश्वरी, अम्बे भवानी अखिलांडेश्वरी, मंगल शुभकरी माता महेश्वरी, राजीवलोचनी राजराजेश्वरी, राजीवलोचनी राजराजेश्वरी, आदि पराशक्ति श्री भुवनेश्वरी, आदि पराशक्ति श्री भुवनेश्वरी, आनंद रूपिणी साई शिव शंकरी, आनंद रूपिणी साई शिव शंकरी, मंगल शुभकरी माता महेश्वरी, अम्बे भवानी अखिलांडेश्वरी, मंगल शुभकरी माता महेश्वरी, राजीवलोचनी राजराजेश्वरी, आदि पराशक्ति श्री भुवनेश्वरी, आनंद रूपिणी साई शिव शंकरी, आनंद रूपिणी साई शिव शंकरी,
శంకరి మంగళ శుభకరి మాతా మహేశ్వరి. ఈ ఉత్తర గీతల 3వ అధ్యాయం ఉపాసన. ఉపాసన అనేది ఒక మార్గం అని మనకు తెలుసు. చావు పుట్టుక లేనిట్టి శాశ్వతుండు, ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు, తాను పుట్టక చావక చంపబడక ఆత్మరూపుడై తానదే వెలసియుండు అని స్వామివారి అద్భుతమైన పద్యంతో ఈ 3వ అధ్యాయం ప్రారంభం. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ విధంగా తత్వసారాన్ని ఉపదేశం చేస్తున్నాడు. ఓ అర్జున, శాస్త్రాదులు అనంతంగా పెరిగిపోతున్నాయి. భాష్య గ్రంథాలు అనేకం వచ్చాయి. ఈ శాస్త్ర పరిశీలనకు మానవ యొక్క ఆయుష్కాలం చాలదు. భరద్వాజ మహర్షి పని ఏమైంది? ఈ గాట్ 3 times ఎక్స్టెన్షన్. ఆయన కనుక 3 సార్లు ఎక్స్టెన్షన్ అయింది. మనకెవడు ఇవ్వాల? ఇది భగవద్గీతలో చెప్పలేదు. భగవద్గీత తర్వాత 40 సంవత్సరాలు చేత చెప్తున్న మాటలు ఇవి. సో లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద 40 years. వేద శాస్త్రాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకని మనకు వేదాలు చెప్పట్లేదు స్వామి, వేదాంతం చెప్తున్నారు. వేదం చెప్తే మనకెప్పుడు టైం సరిపోవాలి. ఆయన కూడా నిర్దేశించిన టైం ప్రకారం వచ్చాడు 80 సంవత్సరాల వరకు. ఆయనకి టైం సరిపోదు వేదం మొత్తం చెప్పిపోతుంటే మానవులుగా వచ్చేవాళ్ళంట. దట్స్ వై హీ నేరేటెడ్ వేదాంతం. ఏం చేయాలి మరి? ఆయన మంత్రం చెప్తున్నాడు, మార్గం కూడా. ఏ విధంగా అయితే హంస పాల నీరుల్లో నీరు వేరు చేసి పాలను మాత్రమే స్వీకరించినట్టుగా హంసాయ విద్మహే పరమహంసాయ తన్నో హంస ప్రచోదయాత్. ఒక ఉత్తమమైన మానవుడు ఆ ఉపాసనకి తగిన పరమ విషయాన్ని గ్రహించి మిగిలిన విషయాలు విడిచివేయటం శ్రేయస్కరం సుమ. ఇట్స్ లెసన్ టు ఆల్ ఆఫ్ us. అన్ని పట్టుకోవద్దు. అన్ని పట్టుకుంటే మనం ఏమవుతుందండి? మన వల్ల ఏమవుతుంది? కనుక ఏం పట్టుకోవాలో అది పట్టుకోమని చెప్తున్నాడు. వేద పురాణ భారత ఇతిహాసాది శాస్త్రాలు, దారాపుత్రాది సాంసారిక విషయబంధాలు త్యజించి భక్తుడైన యోగి నిగ్రహం కలిగి ఉపాసిత విషయాన్ని ఉపాసించడం చాలా మంచిది. ఇది జ్ఞానము, ఇది తెలుసుకోదగిన జ్ఞేయము వస్తువు అని వ్యక్తి స్వయంగా తెలుసుకోవడం చాలా కష్టంతో కూడిన పని అంటున్నాడు. ఏం చేయాలి మరి అప్పుడు? అటువంటి పరిస్థితుల్లో జగద్గురువుని శరణు వేడి ఆ స్వామి యొక్క కృపా కటాక్ష బలంతో తెలియగోవటం చాలా అవసరం. అక్షర తన్మాత్రమైన ఆత్మదీప్తి తెలుసుకొని జీవితము చంచలము క్షణభంగురమని ఎరిగి శాస్త్ర ఆధారంగా సత్యావస్థను గుర్తించి ఉపాసన చేయవలసి ఉంటుంది. నిన్న రాత్రి పెట్టిన 1-2 మెసేజ్లు దీనికి సంబంధించినవి. దువ్వెన కొనలేకపోతే ఏమవుతుందండి?
ఇంట్లో దువ్వెన లేదు. తల పరిస్థితి ఏంటి? పెట్టి మెసేజ్లు ఉన్నాయి. నవరంధ్రాలను కూడా పెట్టాను. జిహ్వ యొక్క ఉపస్థలను జయించిన వానికి లోకంలో పని ఏముంది? నాలుక వశమైతే లోకం వశం. నానుడు ఎప్పటి నుంచో వచ్చింది, భగవద్గీతలో కాదు. ఈ లోకం వశం కావాలంటే నాలుకని, నరం లేని నాలుకని వశం చేసుకోవాలి. అటువంటి జిహ్వ యొక్క ఉపస్థలు జయించిన వాడు జితేంద్రుడై ఆ యొక్క పరమాత్మ సేవలో తల్లీనుడై పరమాత్మ అవుతాడు సుమా. ఈ బికమ్ పరమాత్మ. చూసుకున్నాం కదా మొన్న. రాధా ఆల్వేస్ ఛాన్స్ కృష్ణ, ఈ బికమ్ కృష్ణ. సో కృష్ణ బికమ్ రాధా కృష్ణ అన్సెపరబుల్. ఆత్మజ్ఞానం గల ఆత్మధ్యాన తత్పరులు ఆ తోయ రూపంలోని తీర్థాది క్షేత్రాలను పాషాణ మృన్మయ విగ్రహ రూపంలోని దేవతామూర్తులను సేవింపరు. వారు ఆత్మ విద్యా విధులైన వారు. ఆత్మస్వరూపుడైన పరమాత్మను ధ్యానిస్తూ తాదాత్మ్య స్థితి కోరుకుంటుంటారు. ఆశ్రమ ధర్మాలను అనుసరించి బ్రాహ్మణులకు అగ్ని దైవం, మునీంద్రులకు హృదయమే దైవం. దయగల హృదయమే దైవం అని స్వామి చెప్పారు. మనకి మాట కొత్తదేం కాదు. సో మనందరం మునీంద్ర స్థాయికి తీసుకెళ్ళాడు ఆయన. సో మనకు దైవం ఎక్కడంటే హార్టే. అల్పులకు ప్రతిమలు దేవతలు, తత్వ విధులకు ప్రతి వస్తువు దైవమే. వారు సర్వత్రా సమదృష్టి కలిగి సర్వం విష్ణుమయంగా భావించి ఉపాసన చేస్తుంటారు. స్టెప్ బై స్టెప్ అనమాట. ప్రోగ్రెసివ్ స్టేట్, నాట్ డిటీరియేటింగ్, ఊర్ధముఖం. అంధులైన వారు సూర్యోదయము సూర్యాస్తమయం పవిత్ర దృశ్యాలు చూడదాలని. అదేవిధంగా జ్ఞానచక్షులు లేనివారు సర్వత్రా ఆయన పరబ్రహ్మ దర్శింపలేరు. ఎక్కడ ఎదుక్కుంటాడు, అక్కడే ఉంటాడు పరమాత్మ. ఎదక్కర్లేదు, ఎందుకంటే వారికి జ్ఞానచక్షువు లేదు. జనార్దుని పూజింపలేరు. జనార్దుడు ఎక్కడున్నాడో అని ఎదుగుతాడు. జనార్దన జగత్పాలన దీనావన దిక్కుభంజన అరవిందలోచన శ్రీవాసుదేవ జనార్దన, శ్రీవాసుదేవ జనార్దన. నిర్వికార శాంతమూర్తిని స్మరింపలేరు. వాళ్ళకి గోచరం కాదు, ఎందుకంటే వాళ్ళకి జ్ఞానచక్షులు లేవు. జ్ఞానయోగులు మనోలయం జరిగిన చోట, ఆత్మ ప్రకాశించిన చోటల్లా పరమపదం దర్శిస్తారు. పరమపదంలో సమదర్శి సమవర్తి అయిన పరమాత్మను పొంది తాదాత్మ్యం చెందుతుంటారు. నేను సమదర్శిని అనే అనుభవంలోకి తెచ్చుకున్న యోగికి ఈ విశ్వంలో ఎన్ని రకాల విలాసాలు, వినోదాలు కావచ్చు, విలయాలు కావచ్చు, ఎన్ని రకాల దృశ్యాలు కనిపించవచ్చు, ఎన్ని ఉన్నా కానీ ఆ విశ్వం ఒక స్వచ్ఛమైన ఆకాశం వల్ల కనిపిస్తుంది.
అలాంటి యోగి పుంగవులకి సర్వత్రా నాశనం లేని సర్వేశ్వర మూర్తి సర్వవ్యాపకుడై దర్శనమిస్తాడు. వివిధ నామ రూపాత్మకమైన విశ్వము ఒక ఈశ్వర స్వరూపంగా అతనికి దర్శనమిస్తుంది. ఆ ఉత్తముడు చలించని భక్తితో సదా సద్బ్రహ్మ పదార్థాన్ని భావన చేస్తుంటాడు. అణువున అచ్యుత స్వామిని చూడగలుగుతాడు. ఆ భక్తుడికి ప్రతివాడు భగవంతుడే, ప్రతివాడు ఆరాధనీయుడే. హంసరూపుడైన జీవాత్మ బ్రహ్మధ్యాన తత్పరుడై తేజోరూపమై కళాతీతమై స్వర్గమై సూక్ష్మమై మోక్ష మార్గమై సుఖాత్మకమై ఉత్కృష్టమై నాశరహితమై హంసరూపమై పరమమై అవ్యయమై సర్వవ్యాపక తేజమై పరిపూర్ణ జ్యోతి స్వరూపమై ఆకాశమై సర్వభూతాంతరాత్మయై పరమాత్మ ప్రకాశిస్తుంటాడు. ఇదాల్ ది భగవంతుని యొక్క లక్షణాలు అన్నమాట, తేజమూర్తి లక్షణాలు ఇవన్నీ కూడా. అహం బ్రహ్మాస్మి అని ధ్యానం చేస్తూ పిల్లవాళ్ళగా మంచూరి కాశీ క్షేత్రంలో ఎవరు నోటితో అంటాం కాదు, బై యాక్షన్స్. మిగిలిన వాళ్ళంతా దంతవేదంతా గుర్తించలేకపోయారు, పనిష్ చేయబోయారు. శిరస్సు ఖండిస్తే ముండేలోంచి కూడా అహం బ్రహ్మాస్మి వచ్చింది, అప్పుడు కనువిపోయింది. అహం బ్రహ్మాస్మి అని ధ్యానం చేస్తూ క్రమంగా జీవాత్మ సాధనా బలం వలన ఈశ్వర కృపా విశేషం వలన బ్రహ్మోత్మయై బ్రహ్మలో తాదాత్మ్యం చెందుతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మయో భవతి. నేను బ్రహ్మము అని తెలుసుకున్నవాడు ఏదైనా చేయవచ్చును, ఏదైనా తినవచ్చును. ఆ మహాపురుషునికి విధి నిషేధాలు లేవు. ఆ యోగికి ఏమి కోరికలు లేవు, దేనిని నిషేధించడు. జితేంద్రియుడు, పూర్ణకాముడు, నిష్కాముడు, నిష్కల్మషుడు, నిర్మలుడు. ఏ కర్మలు చేసినా కర్మ ఫలాలు అతనికి చెందవు, సర్వం భుజిస్తాడు. ఆ ఋషికి ఈ జగత్తులో గల సకలమైన జగత్ వ్యాపారాలు మిథ్యాభూతాలు. అతను త్రిగుణాతీతుడు. ఓ అర్జున, శీతోష్ణాది ద్వంద్వాలు సహించి కేశవ స్వామిని నిశ్చల భక్తితో ధ్యానం తెలిపిన వానికి ఇతర లౌకిక భోగాలతో వైభవాలతో ప్రయోజనం ఏముంది? ఈ స్వాత్మ అనుభవ సుఖం మోక్షాన్ని ఆపేక్షిస్తుంది, కానీ విషయాంతర సుఖాలు ఆపేక్షించదు అర్జున. మోహం క్షయమై మోక్షం కోరుకునే యోగి ఆ దేహ రక్షణకు భిక్ష మాత్రం కోరుకుంటాడు. లివ్ టు ఈట్, నాట్ ఈట్ టు లివ్.
జీవించడానికి తినాలి. శీతల బాధ సహించడానికి చినుగుబట్టిన జీర్ణవస్త్రం మాత్రం స్వీకరిస్తాడు. ఆ మహాయోగి సమదర్శి అయి దక్షిణామూర్తితో అనమాట. ఒకసారి చెప్పాను మీకు, పాషాణాన్ని బంగారాన్ని సమంగానే. ఏమి అంటే మట్టి ఇచ్చినా బంగారం ఉన్నాడు, రాతి ఇచ్చినా బంగారం ఉన్నాడు, ఇత్తడి ఇచ్చినా బంగారం ఉన్నాడు, ఏ ఇచ్చినా ఆయనకు బంగారం కనిపిస్తుంది. సమదర్శి. దొరికిన భిక్షను పంచభక్ష భోజనంగా ఆరగించి సంతృప్తి చెందాడు. దేనికి శోకించడు, ఉప్పొంగిపోడు. ఆ యోగి సమవర్తి, జన్మరహితుడు. పరమహంస స్వీకరించు భిక్షాహారము నిరాహారం వంటిది. భిక్ష ప్రతిగృహం కాదు. భిక్ష సద్గృహం నుంచి కానీ దోషి గృహం నుంచి కానీ స్వీకరించిన దోషం ఎతిస్తున్న గంటదు. మనలాంటి వాళ్ళకి వేడే దొంగ అన్నం వండితే మనకి ఆ దొంగ బుద్ధులు వస్తాయి, కానీ ఈయనకేం అటువంటి అంటావు. ఈశ్వర నామంతో అది పవిత్రీభూతం అవుతుంది. అది గోక్షీరం అట్లే పవిత్ర వస్తువు. ఎచ్చటు ఎవరు స్పృశించినను దోషం లేదు. పెనుచలి బాధకు ఏ చినుగు దుప్పటి కప్పుకొనినను ఎతికి హోదా తగ్గదు. విష్ణు భక్తి గల యతికి లౌకిక భోగాలతో పనేముంది? నేటి సమాజంలో గృహస్థులు బ్రహ్మవేత్తను అర్చించి సంతృప్తి కలుగజేసినచో జగత్తును సంతృప్తి చేసిన పుణ్యం పొందుతాడు. బ్రహ్మవేత్తకు ఏ కొంచెం దానం ఇచ్చినా అనంత పుణ్యం లభిస్తుంది. పరమహంసను యథాశక్తి పూజించి సంతృప్తి పరిచయంతో దాతకు 10 తరాల పూర్వులు, భవిష్యత్తులోని 10 తరాల వారు పాపాలు పోగొట్టుకొని పవిత్రులవుతారు. సత్యసాయి ఆర్గనైజేషన్లోకి వస్తే ఏం జరుగుతుందంటే స్వామి చెప్పారు, అటు ఏడితే ఇటు విల్ బి ప్యూరిఫైడ్. కనుక ఒక పరమహంస విందు స్వీకరించి శ్రీ మహావిష్ణు విందారగించినట్లే విశ్వస్వరూపుడైన భక్తుడు తృప్తుడైన 3 లోకాలు సంతృప్తి చెందుతాడు. కృష్ణ పరమాత్మ చిన్న ఆకు తింటే 10,000 మంది శిష్యులకు ఎలాగండి అంటే సమస్త విశ్వం ఆయన, ఇఫ్ గాడ్ సాటిస్ఫైడ్స్ ఎవ్రీబడి విల్ సాటిస్ఫై. ఇఫ్ గాడ్ లైక్స్, మన రుద్రంలో చెప్పుకున్నాం ఈ సత్సంగం గురించి, ఎవరైతే భగవంతునికి అనుచరులుగా ఉంటే దే విల్ బి లైక్డ్ బై ఎవ్రీబడి. భగవంతుడే ఇష్టపడిన వాటికి అందరూ ఇష్టపడతారు. ఇది శాస్త్ర ప్రమాణ వచనం. యోగి అయిన భక్తవరుడికి ఏ కించిత్ దానం చేసినా అది అనంత పుణ్య ఫలం ప్రసాదిస్తుంది. ఆ పుణ్యరాశిని మేరుతోనూ మహాసాగరంతోనూ పోల్చారు. సూర్యదేవుడు ఎన్ని రసాలు స్వీకరించినా, అగ్నిదేవుడు సర్వ వస్తువులను భక్షించిన, సూర్యదేవులకు అజీర్ణ వ్యాధులు సోకవు. ఆ విధంగానే
ఒక భక్తుడైన ఉత్తమ యోగి ఎక్కడ తిరిగినా, ఏ విషయాలు స్వీకరించినా, ఏమి భుజించినా, ఏమి అనుభవించినా శుభ అశుభ దోషాలు ఆ మహాత్మునికి చెందవు. ఆ ఉపాసకుడు అనేవాడు శబ్ద బ్రహ్మాన్ని పరబ్రహ్మాన్ని అవగాహన చేసుకోవాల్సి ఉన్నది అంటాడు. ఈ రెండు ఓంకార తత్వం అనుకున్నాం. ఓంకార తత్వం నుంచి నాదతత్వం నుంచి నాదరహిత తత్వం చేరుకోవాలి. నాదరహిత తత్వం కూడా ఉంది తెలుసుకున్నాం. నో దట్ BVM బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే సుప్రీం అనుకున్నప్పుడు ఆ స్థాయి కాస్త రుద్రం తెలిసిందా తద్భిన్న దాని అతీత స్థాయిగా వారు కూడా ఉన్నవారని మనకి ఇప్పుడు అర్థమవుతోంది. వాళ్ళు కూడా ఉపాధులు స్వీకరించిన వాళ్ళే మనలాగనే. అటువంటి శబ్దతత్వాన్ని పరబ్రహ్మతత్వాన్ని అవగాహన చేసుకున్న సమర్థకుడైన ఉపాసక వర్యుడు, నేను చెప్పింది నా శబ్ద బ్రహ్మం అంటే ఓంకార స్వాదం ద్వారా పరబ్రహ్మాన్ని చేరుకుంటాడు, నాదరహిత స్థితి చేరుకుంటాడు. అప్పుడు ఏమీ నాదరహిత స్థితి. టు అటైన్ దట్ బ్యూటీ వీ హ్యావ్ టు డూ ఓంకార సాధన ఆర్ సోహం సాధన. ధ్యానయోగం అనే హోమకుండంలో ధర్మగుణాలు అనే సమిధలు వేసి ఉత్కంఠ అనే వాయువుతో యోగాగ్ని ప్రజ్వలనం చేయాలి. దీని వలన కాలాంతరంలో పేర్కొన్న కర్మబంధాలు దహింపబడతాయి. కనుక ధ్యాన యోగం ముందు కూర్చో అని అంటున్నారు పరమాత్మ. నాసాగ్రే కరమౌతిక నేను చెప్పుకోను. ఎక్కడ ధ్యానం చేయాలంటే ద టిప్ ఆఫ్ ది జీవ బ్రహ్మలకు భేదం కలగదనే యోగి ముక్తి పొందలేడు. వీడు జీవుడు, వీడు బ్రహ్మ అనే డిఫరెన్షియేషన్ డిస్క్రిమినేషన్ ఉందనుకోండి, ఐడెంటిఫై చేసామనుకోండి, ఇంకా ముక్తి అటైన్ కాలేదు తొందర, అంటే ఇంకా సమయం రాలేదన్నమాట. పరుల సేవ కాదు పరమేశ్వర సేవ అని అంటున్నాం. నరుల సేవ కాదు నారాయణ సేవ అంటున్నాం మనం. జనుల సేవ కాదు జనార్దన సేవ అంటున్నాం. గ్రామ సేవ కాదు రామ సేవ అంటున్నాం. పశు సేవ కాదు పశుపతి సేవ అంటాం మనం. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు, జీవుడు బ్రహ్మ భేదం, వీళ్ళ జీవ కేటగిరీ రండి, వీళ్ళ బ్రహ్మ కేటగిరీ అన్న వాడికి ముక్తి రాదు, ఇంకా టైం పడుతుంది. సర్వజీవకోటిలో బ్రహ్మం సమంగా భాషిస్తున్నది అని గుర్తించిన వాడికి ముక్తి ధనం లభ్యం. దిస్ ఈ ద ఎసెన్స్ ఆఫ్ బ్రహ్మసూత్రాది ఉపనిషత్సారం అండి. ఒక్క మాటలో మనం గుర్తుపెట్టుకోవాలి. సమస్త వేదసారములలో 2 మాటలు చెప్తాడు, సమస్త గ్రంథాలు అదే చెప్తాడు. అద్వైత అందరిలో ఉన్నది ఒకటే, గమనించగలుగు. అది సమస్త సారం అండి. ఏ గ్రంథాలు చదవక్కర్లా, ఏమి వినక్కపోయినా అందరిలో ఉన్న తత్వం ఒకటే ఆయన గుర్తించగలిగితే దట్ ఈస్ సుప్రీం స్టేట్ అన్నమాట. ఈ జగత్ అనేది సాలెపురుగు పొట్ట నుంచి వచ్చి ద్వారం వలెను తామరతూడిలోని నూలుతోనూ పోల్చబడింది. ఆ పరమేశ్వర సంకల్పంతో ఏర్పడిన వల వంటిది ప్రపంచము. ఈ సూక్ష్మమైన గాలి తాకిడికి తెగిపోతుంది. కనుక ఈ ప్రపంచ స్థితిగతులను లీలామాత్రంగా చూస్తూ దీనికే ఎట్టి చింతలో పెట్టుకోకూడదు. యోగి సర్వచింతలో విసర్జించి నిర్మలంగా నిశ్చలంగా శాంతంగా ధ్యాన స్థితిలో అచలుడే ఉండాలి. ఆ పురుషుడికి సుఖదుఖాలు ఉండవు. సర్వగుణాతీతుడై ఈశ్వర సన్నిధానం చేరుకుంటాడు అంటున్నాడు పరమాత్మ. ఈ పరమహంస సాధనలో జన సంపర్కాన్ని పాము విషం వలె భావించాలి. స్త్రీ సంసర్గాన్ని తలంచరాదు. లౌకిక సుఖాలు యోగికి దుఃఖదాయకాలు. కనుక జితేంద్రుడైన యోగి సాధనా క్రమంగా సాగించిన ముక్తి రాజ్యంలో రాజవుతాడు.
ఆ యోగేంద్రుడు నిత్యము సత్యము శాశ్వతము అయి వెలుగు పరబ్రహ్మాన్ని అచల దృష్టితో ధ్యానిస్తుంటాడు. ఆ సర్వ ప్రపంచాన్ని సదాశివ యోగి సమాన దృష్టితో ప్రేమిస్తుంటాడు. ఆ యోగిరాజుకు గతించిన కాలంలోని వస్తు ప్రపంచాన్ని కూర్చున్న చింత అసలు ఉండదు. యోగిరాజు మనకి దత్తాత్రేయ అవతారాల్లో వస్తుంది. అవతారాల్లో భవిష్యత్తులో మరేదో చేయాలని సంకల్పాలు లేవు. సదాశివుని చింతిస్తూ సర్వం శివలీలగా తలపోవటమే ఆయన పని. సర్వదా సంతృప్తిగా ఉండటమే ఆయన నేర్చినది. ఆసక్తి లేని వాడికి అసలు పునర్జన్మ లేదు. ద అన్సాటిస్ఫైడ్ వాంట్స్ అండ్ డిజైర్స్ మేక్ మ్యాన్ రీబర్త్ అని చాలాసార్లు చెప్తాను. తీరని కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ మన దేహాన్ని ఆశ్రయించాలని. దేహం పోయినా కోరికలు పోవు, వాసనలు పోవు. అందుకని ఆసక్తి లేని వాడికి అసలు పునర్జన్మే లేదంటున్నాడు. ఒక ఉత్తమ యోగీంద్రుడు జగత్తులోని జరణ మరణాలు, జాతి కుల గోత్రాలు, సంఘ నియమ నిబంధనలు తెలుసుకొని వీటన్నిటికీ అతీతంగా తను భావించుకుంటాడు. ఈ జగత్తుకు కారణభూతులైన పరబ్రహ్మను తనలో వెలుగు బ్రహ్మగా తలస్తాడు. మౌనంగా ఉంటాడు. సర్వము సమదృష్టితో తిలకిస్తుంటాడు. సత్యస్వరూపమై, చైతన్యపూర్ణమై, అఖండమై, అద్వైతమై, దృశ్య ప్రపంచరహితమై, నిర్వికారమై, నిర్మలమై, పరిశుద్ధమై, అక్షరమై, శివంకరమై, వెలుగు అపరబ్రహ్మం నా ఆత్మ అని తనలోని అన్ని రూపాలు సోపానాలుగా అనుభవం తెచ్చుకుంటాడు. పరమజ్ఞానం కలిగి మౌనం వహించి సర్వము సమదృష్టిలో తిలకిస్తూ ఒక స్థానుగా ఈశ్వర చింతనలో ఉండిపోతాడు. సర్వసంపూర్ణమై, అద్వయమై, అఖండ జ్ఞాన ప్రసారమై, జ్యోతిస్వరూపమై, జగత్తుకు వేరు కాని మహారసైక వస్తువై, ఎప్పుడూ వెలుగొందు జ్యోతి స్వరూపమై, పరంజ్యోతి అయి, ఆ జ్యోతి నా అంశయే కదా, లేక అందుండి ఉద్భవించే అంతవాడైంది నేనే కదా అని మౌనం వహించి సర్వము సమదృష్టిలో తిలకిస్తూ ఈశ్వర చింతనలో ఉండిపోతాడు యోగి. నాలో ఉన్న జ్యోతి అక్కడిది, లేదా ఆ జ్యోతిలోంచి నేను వచ్చిన వాడిని నిరంతర భావంలో మిగిలిన ఏమి కనపడదు. సదా ఈశ్వర చింతనలో ఉండిపోతాడు. సో ఇదంతా చెప్పేటప్పటికి శ్రీకృష్ణ భగవానుడు ఈ తత్వబోధ చేయగా అర్జునుడు అంతయో అవగాహన చేసుకొని ఆనంద తన్మయుడై ఇలా కృతజ్ఞతాంజలి ఘటించాడు. ఓ శ్రీకృష్ణ ప్రభు, ఓ నందనందన, ఓ ఆనంద విగ్రహ, ఓ పరమానందమూర్తి, తమరు దయతో భక్తి యోగాలలో సర్వశ్రేష్టమైన ఆత్మయోగం సులభంగా మనసు పట్టేలా బోధించారు. మాకు మహా సంతృప్తి కలిగింది. తమను మాకు మహా ఆనందం కలిగించారు. కనుక సదా భవదీయ పాదాల విందాలకు శతకోటి ప్రణామాలు అర్పిస్తుంటాను. ఇది మహాభారత అశ్వమేధ పరములోని ఉత్తర గీత బ్రహ్మ విద్య శ్రీకృష్ణ అర్జున సంవాదం 3వ అధ్యాయం సమాప్తం. తారల నెన్నగవచ్చును, భూరేణువు లెక్క పెట్టబోలును. ధాత్రిన్ నారాయణ గుణకథ విప్పారగ వర్ణింపులేరు హరబ్రహ్మాదుల్.
యతో వాచో నివర్తించే అప్రాప్యం దట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్, దట్ కెనాట్ బి ఇమాజిన్ ఇన్ అవర్ మైండ్. నేతి తత్వమే పరమాత్మ తత్వం. మనం చేయవలసిందల్లా అనుసరించటం, ఆరాధించటం, ఆచరించటం, ఆనందించటం. ఈ 4 ఆలు చేయాలి. చేయవలసింది అదే, చేయదగింది అదే, అంతకంటే మనం చేసేదేం లేదు. సో నిరంతరం అదే చింతనలో ఉంటూ, ఆరాధించుకుంటూ, ఆనందించుకుంటూ, ఆచరించుకుంటూ ముందుకు పోదాం. మన గమ్యస్థానం తప్పకుండా చేరుకుంటాం. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మేడం సార్ ఒకసారి హోస్ట్ ఇవ్వండి సార్. ఆల్రెడీ ఆన్ హోస్ట్. ఆల్రెడీ ఆన్ హోస్ట్. నువ్వు హోస్ట్లోనే ఉన్నావు. పద్మ ఆన్ హోస్ట్. ఓకే సార్, ఓకే సార్. గురువు గారు మరో చోట పద్మ భయ్యనా ఉంది, అక్కడ ఇవ్వండి సార్ హోస్ట్. నాకు ఒకతోడే కనపడుతుంది. ఇంకో చోట కూడా కావాలి సార్ ఆమెకి. మారంపూడి వనమాలి గారి కింద ఉంది సాయిరామ్. ఇచ్చాను చూసుకో.